నమో వెంకటేశాయ. 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 నమో వెంకటేశాయ.
కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని, మీ బంధువుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీవైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో భగవత్యై గరుడాచలస్వామినే నమో నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమనదారం శ్రీనివాసమహం భజే. అదిగో శ్రేష్టమైనటువంటి భూమండలంలోని అద్భుతమైనటువంటి బ్రహ్మాండ సంస్థానం వైకుంఠ నాయకుని యొక్క దివ్యధామంగా, ఇలా వైకుంఠంగా చెప్పబడేటువంటి శ్రేష్టమైనటువంటి కళ్యాణధామంగా భగవానుడు స్వయంగా వైకుంఠాన్ని వదిలిపెట్టి శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయతే నమః అని
ఏ దేవదేవుడిని నిరంతరం తలుస్తున్నారో అటువంటి స్వామి స్వయంగా కిందికి దిగివచ్చి అద్భుతమైనటువంటి వరాహ పుష్కరిణికి దక్షిణ భాగంలో అద్భుతమైనటువంటి తన దివ్యధామంలో స్వామివారు ఆ అందమైనటువంటి కళ్యాణ మండపంలో సమస్త భక్తులకు కూడా అనుగ్రహిస్తూ అదిగో నిత్య తిరు కళ్యాణం స్వీకరిస్తున్నారు. శ్రీమతే వికనసే నమః భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యత్ప్రదవక్త్రాద్యా పారిషత్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే సర్వతస్మార్తాదికం కర్మనిఖనం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే విఘనసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తనీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం ఓం భగవతో బలేనా భగవతో వీర్యేనా భగవతస్తేజసా భగవతకర్మణా భగవతానగృహీతో భగవతానధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం ప్రాణనాయమ్యాం. अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीभूनिनासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि स्तण्डलपरिपरिस्तरण सर्वोपकरणशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धिपुण्याहवाचनाख्यं क्रमकरिच्छन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यञ्चकर्मणि तरङ्गङ्करकाराधनं करिष्ये. ओं धाराचतुप्तशर्माणशे सुधरत्तरित्य परिपूरितेषु अपोऽभिगृह्णन् प्रतिमादकिष्ये कृणोमि दत्तागं सुचिरगं सुधर्मा इदमापश्यमा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः. ओं एते शतम्वृणये सहस्रं यज्ञयापाशापितरा पुत्रा तेभ्यो निन्द्रस्य विदोतविष्णुर्विश्वे देवा अमञ्चन्दमृतस्य अस्मिन् कुम्भे ओं वरुणमावाहयामि प्रचेतसमावाहयामि वक्तामृतमावाहयामि यातस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनम्. वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि. वरुणाय नमः प्रचेतसे नमः रक्तामृतराय नमः यातस्पतये नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात्. वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्परथवाहनं पूर्वाषाढोत्तमं देवं दक्षिणामगमर्चयेत आग्नेयस्मात् जामहे त्वा विश्वे सदात्मं हितो न शम्भो वैराजन्ते रोदनिहस्तां प्रीष्यामदेशोपधानामनादर्यामे सुस्तान्दनिदान्तभात् पद्माकारमण्डले मुम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभाजनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जगामावाहयामि सूत्रपतिदिगासमेत श्रीविश्वक्सेनस्य इदमासनं. विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि. विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुभाजने नमः सूत्रपत्ये नमः जगाय नमः सूत्रपतिदिगासमेत श्रीविश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीत कर्मणां विघ्नशान्तये. आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां परिसमाप्यताम् कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्धरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये. वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्वा स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां प्रजापतिः. शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु नीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादनं तद्विप्रासोऽपि पण्यभोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदाः सनरस्य प्रियं सते द्रविणोदा मेरवदेमिषन्न द्रविणोधारा आसते दीर्घमायुः
यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वीदोमव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कृते श्रीभगवदाग्नया भगवत्कैङ्कर्यं श्रीमन्नारायणप्रीत्यर्थं श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यं च कर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रवन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तनमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्ते कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्त कर्मणि स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रवन्त कर्मणि स्वस्तिर्ध्यास्महव्येर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयिन्नो अस्तु अनुराधानः हविषा वर्धयन्तः शतञ्जीवीमसृतस्समीनाः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रवन्त कर्मर्ध्यतां 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 वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथादन महेरणाय चक्षसे यो वशिवतमोरसस्तस्य भार्गते हनः मुषतीरव मातरः तस्मारङ्गमामवो यस्य क्षया जजन्वथ आपो जनयथा जनः ॐ पवमानस्वर्जनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातुमा पुनन्तमा देवजनाः पुनन्तमनवोधिया पुनन्त विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहिमा शुक्रेण देवनीत्यते अग्ने कृत्वा कृतोगुं वृणे यत्ते पवित्रमर्चिषि अग्ने वितरमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी प्रणते देव्यागात् यस्ते भक्मीस्तनवोमीतपृष्ठाः तया मदन्तः सदमार्जेष वयकुस्यामवतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वादप्राणेने शिरोमयो भूः द्यावा पृथ्वी पयसापयोभिः अर्तावनी जिज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्टैर्ते वमन्मभिः अग्निरक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कृशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संहृतगुं रसं सर्वगुं सपूतमस्नाति सुदिनं मातरिष्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संहृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पावमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणे स्वमृतगं हितं पावमानीर्तिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तिगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संहृतो रसः ब्राह्मणे स्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदा मूर्तिगिन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शिन्नो अस्तद्विपदे सिञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ प्रात्यान्तिशदेवार्त्वजो मार्जयन्तान् दक्षिणायान्ति समासाः पितरो मार्जयन्तान् प्रतीत्यान्तिशः पशवो मार्जयन्ताम् उदेत्यान्तिस्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान्तिशविघ्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महदो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य चिन्तोः समकृतं वस्य दिवेदशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयो रसाः शयैनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवे कवीनां मृगर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्कुधिर्वणा नागं सोमः पवित्रमत्येतरे भन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां भक्मीं प्रजां जनयन्तीगुं स्वरूपाम् अजोक्येको च समानो निषेते जहात्येनां भक्तभोगामजोऽन्यः अगं सच्चुजिहत्वसरन्तरिक्षसद्धोता वेदिशदतिथिर्दुरो नसते ऋषद्वरसद्रुतसत्योमसदब्जा गोचा अर्धजा अत्रिजा अर्धं बृहते वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सकं यदा स्थानं प्रवेशगामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో కళ్యాణ
ఓం నమో కళ్యాణ చక్రవర్తినే నమో నమః. అదిగో దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ వైభవం సాగుతున్నటువంటి బ్రహ్మాండ సంస్థానంలో విఖనసముని ప్రోక్తమైనటువంటి విధానంతో ఆచార్యులు శ్రేష్టమైనటువంటి స్వామివారి కళ్యాణాన్ని ఈ చక్కని అందమైనటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శ్రేష్టమైనటువంటి ద్వితీయాతిథి పూర్వకంగా మఖా నక్షత్ర యుక్తమైనటువంటి మంగళవారం నాటి ఉదయం సమస్తమైన ప్రాణులకు శుభాన్ని కలిగిస్తూ భక్త సంకల్పపూర్వకంగా సాగినటువంటి శ్రేష్టమైన విశేషాన్ని సంకల్పాన్ని అనుసరించి జయా సూత్రవతి సమేతంగా ఆరంభించారు కళ్యాణ కార్యాన్ని. దివ్యమైనటువంటి విఖనసముని ప్రోక్తమైనటువంటి ఆగమ విధానాన్ని విశేషాన్ని అనుసరించి స్వామివారు చిరునవ్వులతో తమ నిత్య కళ్యాణాన్ని ఆరంభిస్తూ అదిగో స్వర్ణ పుష్పాంకురారోపణం అనేటువంటి అంకురారోపణ విశేషాన్ని నిర్వహించుకుంటున్న మంగళకరమైనటువంటి క్షణాలు, శుభక్షణాలు. సమస్త భక్తులు తమ తమ హృదయాలలో దోబూచులాడుతున్నటువంటి కోరికలనంతా కూడా స్వామివారికి భక్త సంకల్పపూర్వకంగా విన్నవించగా స్వామి అనుగ్రహిస్తూ ఇక్కడ తమ నిత్య కళ్యాణంలో భాగంగా అదిగో సమస్తమైనటువంటి పదార్థాలు, వస్తువులు, ఎందుకంటే ప్రపంచంలో మంచి చెడ్డ, అవును కాదు, ఇవన్నీ కూడా ఏవి స్థిరంగా నిలబడవు. అది ప్రపంచం యొక్క లక్షణం. అందుకనే దాన్ని ప్రపంచం అన్నారు. అది చక్కగా శాస్త్రం చెబుతుంది. కాబట్టే ఉదయం సాయంకాలం మెలకువ నిద్ర అలాగే ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. ఆ విశేషాలను చక్కగా సంధానం చేసి కాలరూపంలో తాను కర్మఫలాన్నిచ్చేటువంటి పరమాత్ముడుగా అదిగో ఘంటానాదాలతో తరువాత ప్రతిసర బంధనం అనేటువంటి కార్య విశేషాన్ని కళ్యాణంలో భాగంగా నిర్వహించుకుంటున్నారు. గోవింద. ఓం శేషమావాహయామి, సహస్రీరుషమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యనీతర నర్మణాః స్వస్తి పూషా అసూరోధరాధన స్వస్తి త్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా ఆవంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి బధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదుదే కృధి స్వస్తి బంధామనోజనేమ సూర్యాచంద్రమధా వివ పునరుదధాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశోనావామివారోహీమ అంభోముచా మాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాతమానుశరణం ప్రపద్యే స్వస్తిజం బాధే స్వభాయన్నో అస్తు శుభగం శుభం. స్వస్తిరస్తు అంటూ చక్కగా శుభాన్ని, క్షేమాన్ని, లాభాన్ని సమస్త ప్రాణులకు కూడా శాస్త్ర మర్యాదను అనుసరించి ఆచార్యులు మంగళ ఆశీపూర్వకంగా శుభం శుభం శుభగం శుభం అని చక్కగా ఆశీర్వదించి అందించినటువంటి విశేషాన్ని అనుసరించి అదిగో కైంకర్య పరులు విఖనసముని ప్రోక్తమైన విధానాన్ని అనుసరించి స్వర్ణ సింహాసనస్థుడై చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తున్నటువంటి స్వామివారికి చక్కగా కళ్యాణ కంకణ ధారణాత్మకమైన కార్య విశేషాన్ని అద్భుతమైనటువంటి రీతితో ఆ ఆగమ విశేషాన్ని విధానాన్ని అనుసరించి నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీమద్వేంకటశైల మందిర నమశ్రీరస్తు తే సర్వదా భూమీనాథ సమేధతాం స్వకరుణాస్ఫూర్తిర్మయి
ప్రత్యహం శ్యామాంభోద సమానగాత్ర సుషమా సౌభాగ్యమూర్తే జయస్తోమ స్యాత్ భవతే వినమ్రజనబంధో వెంకటేశ ప్రభో. సమస్తమైనటువంటి దోషాలను దుఃఖాలను సమం చేసేటువంటి దివ్య స్వరూపంతో ప్రకాశించేటువంటి పరమాత్మ సగుణ సాకార రూపుడై పురాణాలలో సెలవిచ్చినట్లుగా దివ్యమైనటువంటి క్షీరాబ్ధిశాయిగా వైకుంఠవాసుడుగా ప్రకాశించే భగవానుడు తాను స్వయంగా కిందికి దిగి వచ్చి పేరులేని దేవుడుగా తాను నిలబడ్డాడు. ఆయన్ను ప్రేమతో పేరులేని దేవుడు అంటారు. అదే వెంకటేశ్వరుడని పేరుంది కదా, ఎందుకయ్యా అయ్యాడంటే అది ఆయన చేసిన పని మీద వచ్చిన పేరండి. అది ఆయనకు వేం అంటే పాపములు అని అర్థం, కట అంటే దాన్ని నశింపజేసేవాడు అని. సమస్తమైనటువంటి పాపాలే ఇక్కడ దుఃఖానికి కారణం. ఎందుకు ఆయన పాపాలను నాశనం చేయాలి అంటే పాపం వల్లనే ఇక్కడ దుఃఖం అనేదాన్ని అనుభవిస్తున్నాడు. పాపం వల్లనే దుఃఖాన్ని కలిగించేటువంటి శరీరాన్ని పొందుతున్నాడు, దుఃఖాన్ని కలిగించే మనస్సును పొందుతున్నాడు, దుఃఖాన్ని కలిగించే మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టే ఏదైతే ఉందో మాట మనస్సు ఈ ఏదైతే త్రికరణాలని చెబుతున్నారో ఆ త్రికరణాల వల్ల దుఃఖం అనేది ఇక్కడ పొందుతున్నాడు మానవుడు భూమి మీద. దానికి కారణం వాడిలో ఉన్నటువంటి పాపం. దాన్ని నశింపజేస్తాడు. అందుకనే వెంకటుడు అనే పేరు ఆయనకు బిరుదు. ఆ బిరుదును ఉద్దేశించి పెద్దలు పేరు లేని దేవుడు అని ముచ్చటగా అంటారు. అందుకనే వెంకటేశ ప్రభో, సమస్తమైన పాపాలను నశింపజేసేటువంటి దివ్యమూర్తి స్వరూప నీకు నమస్సుమాంజలు. అద్భుతమైన, అందుకనే వెంకట శైల మందిరం. ప్రతి చోట కూడా వెంకట శబ్దాన్ని అక్కడ ఉపయోగించడం ద్వారా అమృత ఐశ్వర్యాలను కూడా ఇస్తాడాయన అనేటువంటి దివ్య విశేషాన్ని తెలియజేస్తారు. అటువంటి దివ్యమైనటువంటి మూర్తి స్వామి మీకు నమస్సుమాంజలు. నిరంతరం భూమినాథుడు. అందుకని చూడండి, ఆయన భూనాయకుడు అంటున్నారు. ఎవడు గాని భూమి మీద పుట్టి సుఖము దుఃఖము మంచి చెడ్డ అన్ని అనుభవిస్తున్నాడు. ఇక్కడ అనుభవించేటువంటి దానికి కారణం వాడికి ఉన్నటువంటి శరీరము మనస్సు మాట. ఈ మూడు లేకపోతే వాడికి అనుభవమే లేదు ఎవడికి కానీ. ఇక్కడ ఆ మూడిని అనుభవాన్ని ఇవ్వడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఆధారమైనటువంటి భూమి. ఆ భూమినే ఇక్కడ భూమాతగా ఇక్కడ పైకి చూస్తున్నప్పుడు గోళం, లోపల ఉన్నటువంటి శక్తి దేవత. ఇది దేవతకును ఆ పదార్థానికి ఉన్నటువంటి సంబంధం. భూమి పైకి భూగోళంగా కనబడుతున్నా అది తిరుగుతూ తాను తన పనిని చేయడానికి కావలసినటువంటి క్రియలు మొదలైన ఎన్నివైతే ఉన్నాయో అవన్నీ ఏర్పడడానికి లోపల ఉండేటువంటి శక్తి కారణం. ఆ శక్తినే ఇక్కడ భూమాతగా చెబుతున్నారు. ఆ భూమాతనే దివ్యమైనటువంటి ఇక్కడ విగ్రహ స్వరూపంలో మనం భూమాతగా, అక్కడ రమానాయకిగా, అమ్మవారిని మహాలక్ష్మిగా. అందుకని ఈమెను భూమహాలక్ష్మిని ఇటువైపు ఆమెనంటే, అటువైపు ఆమెను సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అంటున్నారు. ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క దివ్య స్వరూపమే. ఎందుకంటే మనకు ఆధారం. మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం, ఇన్ని పనులు చేస్తున్నాం, ఏమేమో చేస్తున్నాం. ఎక్కడ ఉండి చేస్తున్నావు నువ్వు? ఈ భూగోళమే లేకపోతే నువ్వు ఏమవుతావు? అందుకనే గోళాకారంగా ఉండేటువంటి భూమి లోపల ఎవరైతే శక్తి విశేషముందో అటువంటి ఆ శక్తిని ఇక్కడ భూమాతగా చెప్పి ఆ భూమాతను ఇక్కడ వారి యొక్క దివ్యమైన అర్ధాంగిగా చెప్తున్నారు. అందుకనే భూమినాథ, శ్రేష్టమైనటువంటి భూమికి నాయకుడుగా ఉన్న మహాత్మా మీకు నమస్సుమాంజలులని ఇక్కడ శాస్త్ర మర్యాదను అనుసరించి స్వామివారికి చక్కగా ఆయన యొక్క దక్షిణ హస్తానికి సాక్షాత్తు ఆగమ మర్యాదను అనుసరించి ఆ గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి వాహనంలో విహరించేటువంటి స్వామికి అద్భుతమైనటువంటి ఆయన దక్షిణ హస్తానికి సర్పరాజైన ఆదిశేషుడిని దివ్య కంకణంగా చక్కడ ధరింపజేశారు శాస్త్ర మర్యాదను అనుసరించి. అలాగే అదిగో రమారమణి మహాలక్ష్మి వారికి కూడా వారి యొక్క సంకల్పాన్ని అనుసరించి చక్కగా ఆమె యొక్క ఎడమ చేతికి వామహస్తానికి శాస్త్రం ఏం చెబుతుంది ఇక్కడ? ఈ వివాహమంతా వివాహ ప్రక్రియలో అమ్మవారు కానీ మామూలు వివాహంలో కూడా ఎడమ చేతికి కట్టిస్తారు అమ్మాయికి కంకణం.
తర్వాత వివాహం అంతా అయిన తర్వాత ఆ కంకణ విసర్జన అని కంకణం కూడా తీసేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నటువంటి వాళ్లకు స్వామి ధరించిన లేదా స్వామి యొక్క అనుగ్రహంతో లభించినటువంటి ఆ ఇది కంకణం ఏదైతే ఉందో దారం అంటాం, ఆ కంకణ దారం కనుక లభిస్తే దాన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ కుడి చేతికే ధరించాలి. ఎందుకంటే అది వారి ప్రసాదంగా భావిస్తారు. ఇక్కడ శాస్త్ర మర్యాదను అనుసరించి అమ్మవారి ఎడమ చేతికి ఇక్కడ కంకణ ధారణ నిర్వహించారు. అలా రమారమణి వాళ్ళు నిత్యకన్యకా శిరోమణులని చెబుతుంది శాస్త్రం. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎప్పుడూ కన్యకలుగానే ఉంటున్నారు. వారు ఈరోజు వివాహం రేపు వివాహం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతిరోజు వివాహంలో వారు కన్యకలే, వివాహమైన తర్వాత భాగస్వాములు. కాబట్టి సామాన్యమైనటువంటి ఏదైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలు వారి దగ్గర విచిత్రంగా ఉంటాయి. అలాగే ఈ నియమాలకు ఆ నియమాలకు సమన్వయం కూడా చక్కగా కుదురుతుంది శాస్త్ర మర్యాద అనుసరించి. ఇలా అదిగో చక్కగా వారు ఆ కంకణ ధారణాన్ని స్వీకరించి అటు అయ్యవారు అమ్మవార్లు ఆఘార కర్మ అనే యజ్ఞకర్మను నిర్వహిస్తున్నారు. స్వామి గోవింద. అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆశీర్వాన్మక్తే ఇంద్రశుద్ధో నాగహ శుద్ధ శుద్ధాభిరోధిమిః శుద్ధార్యం విధార్య శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినో ఆర్యం శుద్ధో వృత్రాణి దాశని శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శురాసని మయి దేవాద్రవిణవాజనంతాం మయ్యాశీరస్తమయ దేవహూతిః ఇంద్రయ్యాహోతారామణ్యంత పూర్వేరిష్టాస్యామ ధర్మాసుమీరాః మక్యం యుజంతమయాని హవ్యాకూతి సత్యామన సోమే అస్తు ఏ నోమానిగాంకతమచ్చనాహం విశ్మే దేవాసో అధిభూతిదామి దేవీ ఈశ్వరమే రణక్రణోద విశ్మే దేవాస యహమీర్యర్థం మహా ఆస్మహి ప్రతిగామాతనోభిర్మాదధామత్పశతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతయహసించ తపసో యుజ్యనిష్యతే అగ్నిమశ్వత్థాదినిహ వ్యవాహకం శమీ గర్భాంజనగిన్యోమయో భూః ఘృతప్రదీకో ఘృతయో నిరగ్నికృతైః సమిద్ధో కృతమస్యాన్నం ఘృతపృషస్త్వా సరితో వహంతి ఘృతం పిబన్ సగితాజిక్షదేవాన్ అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం ప్రస్తాదసీమతసృజో మేన ఆవహ సముద్రయా పపమా అస్య విష్టాసతశ్చ యో నమసతశ్చ వహ ఓం భూబ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంకరమన్యంతరాత్ సాధన్యం విదత్యకం చభేకం తస్త్రమణం యోదరా చ తస్మై ఓం భూస్వమావాహయామి ఓం భూర్యజ్ఞాంకమావాహయామి ఓం సవృందమావాహయామి ఓం భూర్భువస్వశ్చంద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పృష్ణే యజమానోऽస్తి సప్తర్షీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్యా ఓం పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞయే स्तो వాజభూతే स्तो విష్ణోర్మనసా భూతే स्तो జిగ్నస్యావామనే స్తః పరశరస పవిత్రే स्तो వైష్ణవ్యో దేవసపద ప్రశోభనాత్ చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభేదాపో దేవీరగ్రే అగ్రే గుమోగ్రయమం యజ్ఞం యథాగ్రే యజ్ఞపదం దత్తయుష్మానింద్రో వ్రణీత వృత్రతూర్యే యూజమింద్రమవృణీర్థం వృత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి నారాయణమావాహయామి బ్రహ్మన్నప్రణీష్యామి గిదమానవాచం గిచ్చా ప్రణయయజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పృష్ణేయమానోऽస్తి సప్తర్షీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రణయ సోమాపప్రణీష్యామి గిదమానవాచం గిచ్చా ప్రణయయజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పృష్ణేయమానోऽస్తి సప్తర్షీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధీః ఓం ప్రణయ కోమప్రణీత సమప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞకం సకం సాధయంతురః ఇదం వదంతి కృతపట్టాపదాగసహస్రభూషం యజమానే ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి ఉత్తరప్రణిధో అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మృతావాహయామి రుద్రాణావాహయామి ఆపవస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వృణమావాహయామి ఆదిత్యానావాహయామి అస్తినామావాహయామి పుషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్ఞభాగే ప్రజాపతికే దృష్టినోవామి బ్రహ్మణే దృష్టినరోవామి ఇంద్రాకి దృష్టినరోవామి అగ్నయే దృష్టినరోవామి సోమాకి దృష్టినరోవామి అగ్నయే దృష్టినరోవామి సోమాకి దృష్టినరోవామి అగ్నిశోమాభ్యాం దృష్టినరోవామి ప్రజాపతికే దృష్టినరోవామి బ్రహ్మణే దృష్టినరోవామి ఇంద్రాకి దృష్టినరోవామి వసుభ్యో దృష్టినరోవామి మరుద్భ్యో దృష్టినరోవామి రుద్రేభ్యో దృష్టినరోవామి
ఆపవోపస్పృశ్య శ్రీ మహావిష్ణువే కృష్ణర్వమామి బృహత్పదే కృష్ణర్వమామి మిత్రాకృష్ణర్వమామి వృణాకృష్ణర్వమామి ఆదిత్యేభ్యో కృష్ణర్వమామి అశ్విభ్యాం కృష్ణర్వమామి పుష్ణే కృష్ణర్వమామి కక్షాకృష్ణర్వమామి కక్షదేవత సోమాకృష్ణర్వమామి ఔపాసన యజ్ఞాకృష్ణర్వమామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో जुष्टं निर्ववामि सर्वदेवेभ्यो दुष्टं निर्ववामि आद्यं तृप्यधिस्त्रयामि चरं तृप्यधिस्त्रयामि अग्ने द्योतिरसि समितिसि स्वाहा अमृतामसि वारुणमसि अन्तरितमृक्षोऽन्तरिता अरातयः प्रतिष्ठा अरातयः चित्पतिस्थापना तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापना तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः देवस्ताद्विदापना तच्छित्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः कृतसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आच्या चरुभिः यमामे अग्निष्टकाधेनव सन्त्वेगाच शतं च सहस्रं च आयुतं च नियुतं च प्रयुतं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं च अन्तश्च परार्तश्च यमामे अग्निष्टकाधेनव सन्त् इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः जनाप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसुवा षष्टिशतसहस्राण्यगितमक्षयमृपदमानय अयन्त इद्म आत्मा जातवेदस्ते नेत्यस्ववर्तस्वजेतवर्तगिदास्मान् प्रजगा वशभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपवोपस्पृश्याम् श्री महाविष्णवे स्वाहा बृहत्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अष्टिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतोभाग्य स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्यावों भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्वमक्तुस्ताः नवदेन्वमक्तुस्ताः सरस्वतेन्वमक्तुस्ताः देवसविदप्रासामिः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यं औपासनाग्नौ आघारान्ते स्वरमन्त्र अक्षरक्रियादोषप्रायश्चित्तार्थमतो देवादशक्वैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधेवनं समूढमस्य भागं सुरे स्वाहा त्रीनिपदा विचक्रमे विष्णुर्गोवा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विसर्गतो व्रतानि विस्पशे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे विचक्षणाद्रग् स्वाहा तद्विप्राधो विपन्यवोजाग्रभागं सस्सविन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्ममक्तुस्ताः नमतेन्ममक्तुस्ताः सरस्वतेन्ममक्तुस्ताः देवसविदप्रासामीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే
పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును సప్తకుల పర్వత విరాజితే భారతికిం పురుషహారీనావృతపత్రాశ్వకేతు కమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే జింద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేశ రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాదప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావధానే ఏకైకతరాపకర్షణ క్రమేణ సర్వరాస్యమకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపరవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఘ్నోమనీంద్ర మదానసారవిర్భృగ్వాదిభిర్మణ్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఘానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో క్షయాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య
श्रीमहाविष्णोः परमासुदेवशर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकमरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिः शोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिलशाखाध्यायिनौ श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासवरब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्मणसकलवेदाध्यायिनीं भार्गवस्यवण आप्नवान् और्ववेदलपञ्चारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् अयोनिजां भृगोः सङ्कल्पतनयाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासौ जातायां श्री श्रीदेवीनाम्नीमिमां कन्यां दास्यामि ऋग्यजुस्सामाधर्मणसकलवेदाध्यायिनीं कास्यप आवत्सारणीध्रुवत्रकारुषेय प्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सर्वाङ्गना सम्मोहन संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीम् अत्यन्त सौन्दर्यवतीं बहु श्यामलाङ्गीं कश्यप प्रजापतेः सङ्कल्पतनयां रेवती नक्षत्रे मीनरासौ जातायां श्री भूदेवीनाम्नीमिमां कन्यां दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकचिकीर्षया कन्यां सालङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसेत् प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో బ్రహ్మాండనాయకాయ నమో నమః. అదిగో దేవదేవుని యొక్క దివ్య కళ్యాణ వైభవంలో ముఖ్యమైనటువంటి ఘట్టంగా చెప్పబడేటువంటి కన్యాదానం అనేటువంటి విశేషాన్ని చక్కగా ఆచార్యులు ఘంటానాదాల మధ్య చక్కగా నిర్వహించారు. శ్రేష్టమైనటువంటి మహాసంకల్పపూర్వకంగా నిత్యకన్యకా శిరోమణులుగా చెప్పబడేటువంటి అటు రమారమణిని ఇటు భూరమణిని స్వామివారు చేయిదాచి చిరునవ్వులతో మహాసంకల్ప పఠనంతో గొప్పదైనటువంటి సంతోషాన్ని పొందినటువంటి స్వామి సంకల్పంలో చెప్పినట్లుగా దేశము కాలము వస్తువులు అనేటువంటి మూడిటి యొక్క సమాహారమే మహాసంకల్పం. మహా అంటే పెద్దదైనటువంటి సంకల్పము ఆలోచన. ఏమిటయ్యా మహా పెద్ద ఆలోచన అంటే ఈ విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క ఆలోచనే. అదే విశేషాన్ని ఇక్కడ మహాసంకల్పం చెబుతుంది. కాబట్టి ఆ మహాసంకల్పంలో ఎన్ని దేశాలున్నాయో ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ మనం ఎవరైతే కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారో వాళ్ళ అందరినీ కూడా ఈ గొప్పదైనటువంటి ఈ ఆరాధన కళ్యాణం సుఖాన్ని కలిగించేటువంటి గొప్పదైన ఈ ఆరాధనా విశేషంలో అందరినీ భాగస్వాములు చేస్తున్నారు. ఆ భాగస్వాములు చేస్తున్న విధానంలో భాగమే మహాసంకల్పం. కాబట్టే ఈ కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్క జంట కూడా అటు భార్య ఇటు భర్త అటు దశపూర్వేషాం దశాపరేషాం భార్యకు సంబంధించినటువంటి 10 తరాలు భర్తకు సంబంధించిన 10 తరాలు అలాగే భార్యాభర్త కలిపి ఒక తరం భార్యను భర్తను కలిపి ఒక తరం అంటారు. అంటే వారిద్దరి ద్వారా ఆ వంశం ప్రతి ఒక్క వంశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి భార్యాభర్తను ఒక తరం అంటారు. అటువంటి తరాలు భార్యకు భర్తకు ఇరువురికి ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులు అంటే భార్య తల్లిదండ్రుల యొక్క పరంపర భర్త తల్లిదండ్రుల యొక్క పరంపర దండిగా ఉన్నది. ఎవరు లెక్కబెట్టలేరు మొత్తం. కాకపోతే ఇక్కడ శాస్త్రం ఏం చేస్తుందంటే 10 తరాల వరకు అంటే 10 జంటలు తన భర్తకు సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు అట్ట 10 తరాలు భార్యకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క భార్యకు సంబంధించినటువంటి 10 తరాలు భార్యాభర్త అటు 10 తరాలు ఎదురుగుండా ఎవరైతే కళ్యాణంలో పాల్గొంటున్నారో వారు
ఆ జంట. కాబట్టే అటు 10 తరాలు ఇటు 10 తరాలు 20 ఉన్న తరం, ఎదురుగుండా ఉన్న తరం 21 తరాలు. ఆయన ఆ మహాసంకల్పంలో అదే చెబుతున్నారు. దశపూర్వేషాం దశాపరేషాం, అటు 10 పూర్వం ఇటు 10 తరాలతో కూడినటువంటి 21 తరాల వారిని నేను ఉద్ధరిస్తున్నాను. నేను వారిని కష్టాల నుంచి, సంసార కష్టాల నుంచి నేను వారిని వారి యొక్క దీన్ని స్థితిగతులు అనుసరించి నేను వారిని రక్షిస్తున్నాను అని ఆయన మహాసంకల్పంలో చెప్పి, శ్రేష్టమైనటువంటి తన యొక్క మహాసంకల్పపూర్వకంగా చేయి దాచి ఆయన ఆంగిరస బారహస్పత్య తాను కూడా శాస్త్ర మర్యాదను, ఎందుకంటే శాస్త్రం సృష్టించినవాడు ఆయనే, దాన్ని పాటించేవాడు ఆయనే, దాని ఫలితం ఇదిగో ఇది మీరు పొందండి అని అందిస్తున్నవాడు ఆయన. ఎలాగైతే ఒక కుటుంబంలో కుటుంబ యజమాని తాను కష్టపడి సంపాదించి దాని ఫలితాన్ని తన భార్యాబిడ్డలతో కూడినటువంటి కుటుంబ సభ్యులకి ఇస్తారో, జగత్తంతా ఆయన కుటుంబమే. అందుకనే ఆయన్ని జగత్ కుటుంబీ అంటారు. అటువంటి జగత్ కుటుంబీ అయినటువంటి స్వామి తాను స్వయంగా, అందుకనే ఇక్కడ ప్రతిరోజు కూడా కళ్యాణంలో శాస్త్ర మర్యాదను పాటిస్తూ చేయడం ద్వారా తెలియకుండా వచ్చేటువంటి అనేక కష్టాలను తొలగిస్తున్నాడు ప్రాణులకు. ఇంకా కూడా కష్టాలు వస్తున్నాయంటే అప్పుడు వీళ్ళు ఎన్ని చేస్తున్నారు, ఎన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి తేడాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. కాబట్టే ఆయన దశపూర్వేషాం దశాపరేషాం అని ప్రతి ఒక్క జంటకు సంబంధించినటువంటి 21 తరాల వారిని ఉద్ధరిస్తానని, తనను తాను ఆంగిరస వారహస్పత్య భరద్వాజ త్రయారిషయ ప్రవరాన్వితమైన భారద్వాజస గోత్రికుడను నేను అని తనను తాను ప్రకటించుకొని, భార్గవ చవన ఆప్నవాన ఔరవ వైదల పంచారిషయ ప్రవరాన్వితమైనటువంటి భృగు మహర్షి సంకల్పతనయగా ఉన్న భార్గవీ అని చెప్పబడేటువంటి శ్రేష్టమైనటువంటి మహాలక్ష్మిని, రమారమణిని ఇదిగో ఒక కన్యకామణిగా స్వీకరించారు. అలాగే కాశ్యప, ఆవత్సార, నైధ్రువ త్రయారిషయ ప్రవరాన్వితమైనటువంటి 3 మహర్షులతో కూడిన కశ్యప ప్రజాపతి సంకల్పతనైగా ఆమె దివ్యమైన స్వరూపంతో ఉన్నటువంటి దివ్యకాంతగా భూమాత ఉంది. అటువంటి భూమాతను తాను కాశ్యపిగా స్వీకరించారు. ఇట్లా ఇద్దరిని చేయి దాచి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయాని. స్వయంగా ఇక్కడ మహాసంకల్పం చెబుతుంది. ఎవరైతే స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారో అటువంటి వారికి అన్ని విధాలైనటువంటి కష్టాలను భగవానుడు తొలగించి వారికి తగిన రీతిగా సుఖాన్ని, మంగళాలను, శుభాలను చేకూరుస్తాడని శాస్త్రం యొక్క మాట, అలాగే ఆగమం యొక్క మాట. ఆ ఆగమం యొక్క మాటను అనుసరించే స్వామి ఇక్కడ 2 చేతులు దాచి చిరునవ్వులతో ఆ ఇద్దరిని కన్యాదానం అనేటువంటి ఈ కార్యవిశేషంలో కన్యాదానాన్ని స్వీకరించారు స్వామి. స్వీకరించి అదిగో అత్యద్భుతమైన రీతితో తాను స్వర్ణ సింహాసనం మీద కొలువున్న వారై శేషాద్రీశం త్రిదశ వినుతం గోపికా సేవ్యమానం మానాతీతం నయన సుభగం నవ్యతారస్యతారూపం రూపేణాఢ్యం నవ్యతారుణ్యరూపం రూపేణాఢ్యం గురుతరతపోగమ్యమానం ముకుందం కుందాక్షేపి ప్రహసనముఖం నౌమి దేవం త్రిసంధ్యం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 కాలాల్లో కూడా ఎవరైతే శేషాద్రి నాయకుడుగా ఉన్నారో అటువంటి స్వామిని, దేవతల చేత పూజించబడేటువంటి ఆ స్వామిని, అందమైనటువంటి యువకుడుగా కనబడుతున్న స్వామికి మేము నమస్కరిస్తాము అని నమస్కరిస్తుండగా అదిగో స్వామి మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. ఓం ప్రజాపతి సోమకుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదశతం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు.
ప్రజాపతిస్తోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభయే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలని చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ. తతయుగం రాజావృణో నమజ్జనాం యథేయుక్ స్త్రీ పౌత్రమగన్నరోధాత్ స్మహా ఇమామగ్నిస్త్రాగతాంగార్హోదం దీర్ఘమాయుః అసోన్యోవస్థా జీవదామస్తమాదా పౌత్రమానందమపి ప్రబుధ్యతాం యుక్ స్మహా ఇమం మే వరుణస్తురుథి హవమత్యాజప్రణగా రామవస్సురాజగే స్మహా తత్వాయామి బ్రహ్మణా మందమానసదాశాస్తే ఇజమానో హవిర్భిః అహేడమానో వృణేహ బోదృశకం సమాన ఆజు ప్రమోషి స్మహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడోమయాసకీష్ఠాః యజిష్టో వహ్నితమస్సోషుడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమధ్యస్మత్ స్మహా సత్వన్నో అగ్నే మమో భవతి నేదిష్టో అస్యాపశరోప్యష్టో అవయక్ష్మణో వృణగమృడానో బీహమృడీకం సహమోనయేతి స్మహా తమగ్నే అయాస్యా సన్మనసాహితః అయాసర హవ్యమోహితే యానో దేభేషడగ్ స్మహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భువస్సువ స్వాహా అదితేన్మమగ్స్తాః అనుమతేన్మమగ్స్తాః సరస్వతేన్మమగ్స్తాః దేవసవిద ప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఉపాసనాగ్ను లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసువా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిర్నుమన్యతాం ఇయన్నార్యుబభ్రూతే క్ను లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాకుం వృసేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాకుం అను విశ్వాభుతత్వజా వయం ధారాపుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ
तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजाना वपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्ममग्रस्ताः नमदेन्ममग्रस्ताः सरस्वतीन्ममग्रस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नो सर्वप्रागिच्चित्तार्थमतो देवादि षट्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधानदधे पदं समो नमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विस्सदयतो व्रतानि विस्पशे इन्द्रस्य गित्यस्य घा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुनादरग् स्वाहा तद्विप्राथमपि पन्यमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्र मम पदक् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्ममकृस्ताः नमदेन्ममकृस्ताः सरस्वतेन्ममकृस्ताः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नो कर्मसात्पुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ॐ यदस्य कर्मणोत्यनेन जंयत्वान्योन महाकरम् अग्निश्चस्मिष्टकृतान् सर्वकुस्तिष्टकं जुहुतं करोतु स्वाहा ॐ अग्नये स्विष्टकृते जुहुताहुतीनाङ्कामानाकं समर्पयित्रे स्वाहा अग्नये स्वाहा आग्नये नादाय स्वाहा आग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमपश्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो भूदग्निस्तत्पुनरार्जातवेदाभिदर्शनि स्वाहा पुनरग्निश्चक्षुरदातरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनायं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषदन्दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा आर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजोमयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरापणस्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् निष्टुभृतेन पूर्णमाहुतिं मे मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदर्भक्तं ज्योर्भक्तं पृथिवी भक्तं मोषधि वनस्पतिकं धर्माप्सरसश्चैव भक्तं अग्निर्जैनं वेदज्जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं मोषधि वनस्पतिकं धर्माप्सरसश्चैव जीर्णं समन्दां बर्हिरः विडाकृतेन समादित्यैर्वसभिस्सं मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इंद्राय जहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीतृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदप्यतर्पिताभः प्रपिताभः स्याक्षय्यवस्तृप्यन्ताम् अदितेन्ममकृस्ताः नमदेन्ममकृस्ताः सरस्वतेन्ममकृस्ताः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जहोमि अक्षितमसि मामे एक्ष्येष्ठाः वरिशिष्टागह्वरेष्ठोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयदम्बाजीक्वर्धमत्र मेधामश्वन् पृथिव्या दिवो वा विष्णुपत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूक्त्या ग्रन्थीन् विस्तृत्य अर्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषतयस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा
శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్తయో భూతి ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్ధతే త్రయాయుషం. త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం. ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భార్గతే హనః ఉషతీర్వ మాతరః తస్మా అనంగమామవో యస్య క్షయాయ జిన్వధ ఆపో జనయథా జనః. यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्मि भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्मि भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मि भूयासं. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुदासनाजिकृतमया देव परिपूर्णं ततस्ते प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि मयि तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्तत्कलं परस्मै नारायणायेति समर्पयामि. ब्रह्मणे नमः सोमाय नमः प्रपादर्घ्य आचमनीयं समर्पयामि. ब्रह्मणे नमः सोमाय नमः यदासुकं यदास्थानं प्रवेशयामि. अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि. अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि. अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि. भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु. यज्ञेश्वराय नमः यदासुकं यदास्थानं प्रवेशयामि. शोभनार्थं क्षेमाय पुनरागमनाय च. भूनीला समेत श्रीनिवासार्पणमस्तु. सर्वं श्रीकृष्णार्पणमस्तु. ఓం మంగళస్వరూపాయ గోవిందాయ నమో నమః. చక్కని మంగళకరమైనటువంటి శాస్త్ర విశేషాలతో తమ యొక్క అద్భుతమైన కళ్యాణ విశేషాన్ని నిర్వహించుకున్నటువంటి కొండల కోనేటి రాయుడు, అదిగో అద్భుతమైన ప్రేమస్వరూపుడిగా తనను ఉపాసించినటువంటి గోదాదేవిని జీయంగారు ప్రతినిధులు వారణమాయిర పాసుర విశేషంతో చక్కగా స్వామివారిని కొలుస్తూ ఉండగా కొబ్బరికాయలు దొర్లించడం అనేటువంటి సాంప్రదాయిక మర్యాదను చక్కగా నిర్వహించుకున్నారు స్వామివారు. అంగరంగ వైభోగంగా అద్భుతమైనటువంటి సింహాసనం మీద నుంచి నూతనమైనటువంటి వయో విశేషాలతో కూడినటువంటి విలాసవంతమైనటువంటి స్వరూపంతో ప్రకాశించేటువంటి స్వామి, అదిగో తాము ధరించినటువంటి అందమైనటువంటి కళ్యాణమాలకా విశేషాలను ఇక్కడ కళ్యాణమాల పరివర్తనం అనేటువంటి మరొక సాంప్రదాయిక మర్యాదలో భాగంగా అత్యంత పవిత్రమైన పసుపు పచ్చని పువ్వులతో, తులసి పుష్పాలతో, ఎర్రని పరిమళభరితమైన పుష్పాలతో అల్లిన శ్రేష్టమైన గజపుష్పమాలను ఆ కళ్యాణమాల వితరణంలో భాగంగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వారి కంఠసీమకు చక్కగా అందించారు. అమ్మవారు చిరునవ్వులతో ఎంతో ప్రియంగా దానిని స్వీకరించి తాము ధరించి మిక్కిలి ప్రేమతో తిరిగి స్వామివారి యొక్క కంఠసీమకే ఆ మాలా పరివర్తన నియమాన్ని అనుసరించి స్వామివారికే అందించారు. అదిగో చిరునవ్వులు చిందిస్తూ స్వామివారు అద్భుతమైనటువంటి ఆ మాలను తాము ధరించి తిరిగి ఎంతో ప్రేమతో మరొక దివ్య దేవేరిగా తనను నిరంతరం ఉపాసించేటువంటి భూరమణిమణి శ్రీభూ మహాలక్ష్మి వారి యొక్క కంఠసీమకు అద్భుతమైనటువంటి ఆ కళ్యాణమాలను ఎంతో ప్రియంగా స్వామి సమర్పిస్తూ ఉండగా భూమహాలక్ష్మి వారు అదిగో మిక్కిలి ప్రియంగా
ఆ మాలను స్వీకరించి తాము ధరించారు. అందమైనటువంటి కనకాంబర పుష్పాలు, అలాగే చామంతులతో కూడిన పవిత్రవంతమైనటువంటి ఆ పుష్ప విశేషాలతో అల్లినటువంటి అద్భుతమైన ఆ కళ్యాణమాలను, గజపుష్పమాలను మిక్కిలి ప్రియంగా తిరిగి భూమహాలక్ష్మి శంఖంలాంటి మెడగలిగినటువంటి తమ నాయకుడు, ఆ వైకుంఠ భూపతి అయినటువంటి శ్రీనివాసస్వామి యొక్క కంఠసీమకు ఎంతగానో ప్రియంగా సమర్పించారు భూమహాలక్ష్మి. అదిగో సమస్త భక్తులు కూడా 2 చేతులు జోడించి శిరస్సు మీద ఉంచి చప్పట్లు చరుస్తూ అద్భుతమైనటువంటి ఆ గోవిందనామస్మరణ పూర్వకంగా స్వామివారిని కీర్తిస్తూ ఉండగా, అటు శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి ఇరువురు కూడా స్వామివారి ఇరుపక్కలా చేరి అద్భుతమైనటువంటి పిడికిట తలంబ్రాలతో అక్షతారోపణం అనేటువంటి అక్షతారోపణ కార్య విశేషాన్ని స్వీకరిస్తూ ఉన్నారు స్వామివారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి నారాయణాయ